ಗುರುಮಿಟ್ಕಲ್ ಮತಕ್ಷೇತ್ರದ ಜನರ ಆಶೀರ್ವಾದದಿಂದ ಈಗ ಎಐಸಿಸಿ ಅಧ್ಯಕ್ಷರಾಗಿ ಸೇವೆ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ. ಖರ್ಗೆ ಅವರು ಅಧ್ಯಕ್ಷರಾದ ನಂತರ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಬಹುಮತದ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ ಅಧಿಕಾರಕ್ಕೆ ಬಂದಿದೆ ಎಂದು ತೆಲಂಗಾಣ ಸಿಎಂ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಹೇಳಿದರು. ಕಲಬುರಗಿ ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಯಾದಗಿರಿ ಜಿಲ್ಲೆಯ ಗುರುಮಿಟ್ಕಲ್ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದ ಕಾಂಗ್ರೆಸ್ ಸಮಾವೇಶವನ್ನ ಉದ್ಘಾಟಿಸಿ ಅವರು ಮಾತನಾಡಿ, ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ 5 ಗ್ಯಾರಂಟಿ ಯೋಜನೆಯು ಜಾರಿ ತಂದಿದೆ. ಖರ್ಗೆ ಅವರ ನಾಯಕತ್ವದಲ್ಲಿ ಗ್ಯಾರಂಟಿ ಯೋಜನೆ ಜಾರಿಗೆ ತರಲಾಗಿದೆ. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಗೆಲ್ಲಿಸಿದ ನಂತರ ತೆಲಂಗಾಣ ವಿಧಾನಸಭೆಯಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ ಅಧಿಕಾರಕ್ಕೆ ಬಂದಿದೆ ಎಂದರು. ఎవరు సమర్థులు, ఎవరు మీ సమస్యలు పరిష్కరిస్తారు, ఎవరు మీ తరఫున కొట్లాడతారు. ఇవాళ ఈ పార్లమెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఒక్కరికి ఓటేస్తే 3 మీకోసం పనిచేస్తారు. ఒకటి మీ ఎంపీ గారు, 2 ప్రియాంక్ ఖర్గే మంత్రిగా మీ ప్రాంతానికి సేవలు చేస్తారు, 3 మల్లికార్జున్ ఖర్గే గారు రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కేంద్రంలో ఇండియా కూటమి ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో వారు అత్యంత కీలకమైన బాధ్యతలు నెరవేరుస్తారు. ఒక్క ఓటేస్తే మీకు 3 సేవ చేయడానికి నాయకులు వస్తారు. బీజేపీలకు వేస్తే 10 ఏళ్ళు మీరు చూస్తున్నారు. బీజేపీ నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలో ఉన్నాడు, కానీ కర్ణాటకకు ఏమి సాయం చేయలేదు. కనీసం కరువు వస్తే కూడా మీ ప్రాంతాన్ని ఆదుకోలేదు. మీ పిసిసి అధ్యక్షుడు శివకుమార్ గారు, మీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కర్ణాటకకు నిధుల కోసం సుప్రీంకోర్టులో కేసు వేసి కొట్టాలని వచ్చింది. అందుకని బీజేపీ నాయకులు అడుగుతున్నా, మిమ్మల్ని ఎంపీగా గెలిపిస్తే మీ కర్ణాటకకు చిల్లి కవ్వ తీసుకెళ్ళలేదు, కానీ చెంబు తీసుకొచ్చి చెప్పించినందుకు ఇవాళ బీజేపీలకు ఓటు వేయాలన్నా మీరు ఒకసారి ఆలోచించండి. అందుకే మిత్రులారా, ఈ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ మాట దాంట్లోనే తెలంగాణ నేనే ముఖ్యమంత్రి ఉంటా, మీరు హైదరాబాద్ ఏ అవసరం వచ్చినా మీకు సహాయం అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్నది. మీరు ఎప్పుడు వచ్చినా మహబూబ్నగర్ కానీ, కొడంగల్ కానీ, తాండూరు కానీ, మక్కల్ కానీ, నారాయణపేట కానీ, గద్వాల్ కానీ, రైతుల పక్కల నుంచి ఎక్కడ ఏ సమస్య వచ్చినా మా ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ఇలా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. ఇక్కడ రైతులకు అండగా నిలబడాలన్నా, ఇక్కడ మైనారిటీలను ఆదుకోవాలన్నా, ఇక్కడ ప్రజలకు సహాయం చేయాలన్నా 2 రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. మీరు కాంగ్రెస్ అండగా నిలబడండి. ఇవాళ బీజేపీ నాయకులు అంటున్నారు, इस बार 400 पार 400 सीट इसीलिए होगा का बीजेपी को, नरेंद्र मोदी को अगर इस देश में 400 सीट मिले तो एससी, एसटी, बीसी, ओबीसी रिजर्वेशन और माइनॉरिटी रिजर्वेशन निकालने के लिए नरेंद्र मोदी बीजेपी कोशिश कर रहे. कांग्रेस पार्टी डॉक्टर बाबा साहेब अम्बेडकर सब मिलकर मैंने एससी, एसटी, ओबीसी रिजर्वेशन दिया हुआ है. इसीलिए आज जितने भी दलित आदिवासी के ನೀವು ರಾತ್ರಿ ಹೊತ್ತು ಕುಟುಂಬದ ಸದಸ್ಯರ ಜೊತೆ ಅಥವಾ ಸ್ನೇಹಿತರ ಜೊತೆ ಎಲ್ಲಾದ್ರೂ ಊಟಕ್ಕೆ ಹೋಗಬೇಕು ಅಂತ ಪ್ಲಾನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ? ಹಾಗಾದ್ರೆ ಕಲಬುರಗಿಯಲ್ಲಿ ಹೊಸದಾಗಿ ಪ್ರಾರಂಭವಾಗಿರುವ ಫೋರ್ಟ್ ವ್ಯೂ ಹೋಟೆಲ್ಗೆ ಒಮ್ಮೆ ಭೇಟಿ ನೀಡಿ. ಹೆರಿಟೇಜ್ ಇನ್ ಹೋಟೆಲ್ನ ಓಪನ್ ಟೆರೆಸ್ ಮೇಲೆ ಬೆಂಗಳೂರು ದೆಹಲಿ ಮಾದರಿಯಲ್ಲಿನ ಸುಂದರ ಆಕರ್ಷಣೆ ಇಲ್ಲಿ ಕಾಣಬಹುದು. ನುರಿತ ಕುಕ್ಗಳಿಂದ ರುಚಿಕರವಾದ ಸ್ವಾದಿಷ್ಟ ಆಹಾರ ಇಲ್ಲಿ ಲಭ್ಯ. ತಣ್ಣನೆಯ ಗಾಳಿ, ತುಂತುರು ನೀರಿನ ಸೌಂಡ್ ಜೊತೆ ಕಲರ್ಫುಲ್ ಲೈಟಿಂಗ್ ನಲ್ಲಿ, ಲೈಟ್ ಮ್ಯೂಸಿಕ್ ನಲ್ಲಿ ಕಲಬುರಗಿಯ ಫೋರ್ಟ್ ಸೇರಿದಂತೆ ಕಲಬುರಗಿ ನಗರವನ್ನ ವೀಕ್ಷಿಸುತ್ತಾ ನಿಮ್ಮ ಕುಟುಂಬದವರ ಜೊತೆ ಅಥವಾ ಸ್ನೇಹಿತರ ಜೊತೆ ಊಟ ಸವಿಯಬಹುದು. ಜೊತೆಗೆ ಇಲ್ಲಿ ಬರ್ತ್ಡೇ ಪಾರ್ಟಿ ಸೇರಿದಂತೆ
ಸಣ್ಣ ಪುಟ್ಟ ಪಾರ್ಟಿ ಮಾಡಲು ಎಲ್ಲಾ ರೀತಿಯ ಸೌಲಭ್ಯಗಳು ಉಂಟು. ಹೋಟೆಲ್ನ ಸಮಯ ಮಧ್ಯಾಹ್ನ 3 ಗಂಟೆಯಿಂದ ರಾತ್ರಿ 11 ಗಂಟೆವರೆಗೆ. ಹೆಚ್ಚಿನ ಮಾಹಿತಿಗಾಗಿ ಸಂಪರ್ಕಿಸಿ ಫೋರ್ಟ್ ವ್ಯೂ ಹೋಟೆಲ್ ಹೆರಿಟೇಜಿನ ಮೇಲುಗಡೆ, ಸಿಟಿ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್, ಸೂಪರ್ ಮಾರ್ಕೆಟ್, ಕಲಬುರಗಿ. ಫೋನ್ ನಂಬರ್ 9036235555.